మంచిర్యాల జిల్లా కేంద్రంలోని గోదావరి సమీపంలో గల సమ్మక్క జాతర రెండవ రోజు సమ్మక్క గద్దెలకు వస్తుంది. ఈ సమ్మక్క గద్దెలకు వస్తున్న సందర్భంగా ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ పాల్గొన్నారు. ఈ సమ్మక్క సారక్క జాతరకు సందర్భంగా వచ్చిన భక్తులకు మంచిర్యాల ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి వచ్చిన భక్తులందరికీ పేరు పేరిన ప్రతి ఒక్కరికి ఆ సమ్మక్క సారక్క ఆశీర్వాదాలు ఉండాలని, తప్పకుండా వాళ్ళకు సంబంధించిన మటుకు మ్యాక్సిమం ఎక్కువ సదుపాయాలు చేయడం జరిగింది. ఇంకా సదుపాయాలు ఎక్కడైనా సౌకర్యాలు లోపం ఉంటే మన్నించండి. మరొక సంవత్సరం ఇంకా మంచిగా చేస్తాం, ఇంకా పెద్దగా చేస్తాం. తప్పకుండా దీనికి సంబంధించి ఏర్పాటు చేసిన అధికారులు, ఎలక్ట్రిసిటీ సిబ్బంది కానీ, పోలీస్ సిబ్బంది కానీ, రెవెన్యూ సిబ్బంది కానీ, దేవాదాయ సిబ్బంది ప్రతి ఒక్కరు వాళ్ళ పాత్ర నిర్వహించింది. నీళ్ళు లేకపోతే ఇరిగేషన్ వాళ్ళతో మాట్లాడి నీళ్ళు విడిపించడం జరిగింది. దానికి సహకరించిన ఇరిగేషన్ వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుస్తాయి. అమ్మవారి ఆశీర్వాదంతో మంచిర్యాల పట్టణం, మంచిర్యాల నియోజకవర్గం, జిల్లా ప్రజలందరూ కూడా వచ్చే కాలంలో అష్టైశ్వర్యాలతో, సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని అమ్మగారిని ప్రార్థించి చేసుకుని వస్తున్నాం. వర్షాలు మంచిగా పడి పంటలు మంచిగా ఉండాలి. థ్యాంక్ యూ. ఈ కార్యక్రమంలో మాజీ డిసిసి అధ్యక్షురాలు ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ గారు సతీమణి కొక్కిరాల సురేఖ పాల్గొన్నారు. చెప్పండి మేడం, రెండవ రోజు సమ్మక్క గద్దెలకు వస్తున్నారు, మీరు దర్శనం కూడా చేసుకున్నారు, ఎట్లా ఉంది? అంటే ముఖ్యంగా ఇక్కడ ఎవరైతే అరేంజ్మెంట్ చేస్తున్నారో మున్సిపల్ సిబ్బందిని, ఇతర అన్ని డిపార్ట్మెంట్స్ వాళ్ళని ముందుగా అభినందిస్తున్నాను. నిన్న సార్లమ్మ గద్దెల మీదకి రావడం జరిగింది. ఈరోజు సమ్మక్కను గద్దెల మీదకి తీసుకొని వస్తున్నారు. అంటే ఎవరైతే మేడారం వరకు పోలేరో వాళ్ళు మన మంచిర్యాలలోనే ఇక్కడ గద్దెలు ఏర్పాటు చేసుకోవడం, అమ్మవారిని ఇక్కడే దర్శించుకోవడం అనేది, మొక్కులు తెచ్చుకోవడం అనేది జరుగుతుంది. ఇక ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ గారు గతంలో కాకుండా ఈ రెండోసారి ఏర్పాట్లు మాత్రం ఇక్కడ ఘనంగా జరిగే ఇంతకుముందే కాకుండా ఎట్లా వస్తారు మేడం? ఎందుకు ఎమ్మెల్యే గారు ఇంత ఇంట్రెస్ట్ అంటే ఇది ఒక్కటే కాదు, మనం ఎక్కడ ఏ ఉత్సవాలను చేసుకున్నా కూడా అన్నింటిని కూడా బాగా జరగాలి, ప్రజలు ఎవ్వరికి ఎలాంటి ఇబ్బంది రాకూడదు అని ప్రేమ్ సాగర్ రావు గారు ముందు జాగ్రత్త చర్యగా అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడి అక్కడ ఏర్పాట్లన్నింటివి ప్రతిసారి చేస్తూ ఉన్నారు. అది దసరా అయినా, మిగతా ఉత్సవాలైనా, ఇప్పుడు సమ్మక్క సారలమ్మ జాతర అయినా కూడా. ఈ ఫైనల్గా ఈ సమ్మక్క జాతర సందర్భంగా ఈ కార్పొరేషన్ ప్రజలకు మీరేం చెప్తారు? అదే అంటే ప్రేమ్ సాగర్ రావు గారిని ఆ రోజు 66,000 పైచిలకు మెజార్టీతో అసెంబ్లీకి పంపించిండ్రు. ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా రుణపడి ఉన్నాం. తప్పకుండా వీళ్ళందరూ మా మేలు కోసం పనిచేస్తాం. ఇంకా ముందు ప్రజలందరూ కూడా సహకరించాలి. ఇంకా మన మంచిర్యాల పట్టణాన్ని అందంగా తీర్చిదిద్దుకోవాలి అని చెప్పేసి భావిస్తాను. థ్యాంక్ యూ మేడం. మొత్తానికితో పాటు గత 26 సంవత్సరాల క్రితం మాత్రం ఇక్కడ ఈ జాతర ఏర్పడడానికి ముఖ్య కారకులైన కొల్లూరి అంజయ్య వారి కుమారులు ఇక్కడ ఉన్నారు. మనం వారిని అసలు ఈ జాతర ఎందుకు ఇక్కడ నిర్వహించాల్సి వచ్చిందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ముఖ్యంగా ఇక్కడ జాతర ఎలా ఉంది, ఈ జాతర విశేషాలు? సమ్మక్క సారలక్క జాతరకు చాలా మంది వస్తున్నారు. సమ్మక్క సారలక్క జాతర అంగరంగ వైభవంగా సాగుతుంది. ఈరోజు రెండవ రోజు సమ్మక్క తల్లి గద్దెల మీదకి వచ్చి ఉన్నది. నిన్న మొదటి రోజు సారలమ్మ తల్లి గద్దెల మీదకి వచ్చి ఉన్నది. దాదాపు ఒక 5 లక్షల మంది భక్తులు ఈ జాతరకి దర్శించుకోవడానికి వస్తున్నారు. అలాగే మన మున్సిపాలిటీ సిబ్బంది కానీ, పోలీస్ శాఖ గారు వాళ్ళు కూడా ఎలాంటి లోటుపాట్లు జరగకుండా మంచిగా చూస్తున్నారు. ఈ జాతర దాదాపు 20 సంవత్సరాల నుంచి కొనసాగుతుంది. ఈ జాతరకు ముఖ్య కారకులైన మా నాన్నగారైన కొల్లూరి అంజయ్య గారు ఈ గద్దెలను స్థాపించడానికి ముఖ్య కారణం. ఎంతో మంది భక్తులను దృష్టిలో పెట్టుకొని, అంటే మొదటగా గోలివాడ సైడ్ మనకి జాతర ఉంటుండే, అటు వెళ్ళడానికి భక్తులకు చాలా ఇబ్బంది అయ్యి వరదలు రావడం వల్ల అటు ఓలేక ఇబ్బంది పడుతున్నారని మా నాన్నగారు పాదమంచాలకు చెందిన మా నాన్నగారైన కొల్లూరి అంజయ్య గారు అలానే కొంతమంది సభ్యులతోటి మరియు గర్మిల్ల వాసులైన ఇక్కడ కూడా కొంతమంది సభ్యులతో చేసుకొని ఈ జాతరను స్థాపించిండు. అప్పటి నుంచి ఇప్పటి వరకు చాలా బాగా నడుస్తుంది. ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు ఎమ్మెల్యే అయిన తర్వాత మాత్రం ఈ సమ్మక్క జాతర ఈ ప్రాంగణంలో మాత్రం ఎప్పుడు లేని విధంగా మాత్రం ఏర్పాట్లు జరుగుతున్నాయి. శ్రీనివాస్ ఏనిస్, మంచిర్యాల గోదావరి సమీపంలోని సమ్మక్క జాతర నుండి.
దయచేసి భక్తులందరూ నాయకులు కుటుంబ సభ్యులు చదువుతున్నారు ఎక్కడన్నా కూడా వ్యక్తి ముందురా ముందు చెల్లించినటువంటి భక్తులు దయచేసి NCC